తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పుష్ప సినిమా ఇప్పటికే 2 భాగాలుగా విడుదలైంది. మరో భాగం కూడా వస్తుందంటున్నారు. వాటిని సినిమా వాళ్ళు సీక్వెల్ సినిమాలు అంటారు. తాము ఎంచుకున్న కథను సీక్వెల్గా దర్శకుడు ప్రేక్షకులకు చూపిస్తుంటే అందులోని నటుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు బయట సీక్వెల్ సినిమాలు చూపిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తనకు తాను చేసుకున్నారని కొందరు, కావాలనే చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ వాదనల్లో ఏది నిజమో ఏది నిజం కాదో పక్కన పెడితే తెలంగాణ ఆయనకు రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆ మహిళ కొడుకు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యజమాని, మేనేజర్ సహా అల్లు అర్జున్ మరికొందరిని అరెస్ట్ చేశారు. అయితే థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ బాలుడిని పరామర్శించేందుకు రాలేదన్న విమర్శ కూడా ఎదుర్కొన్నారు. అయితే తనపై పోలీసులు కేసులు నమోదు చేయటం, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించటం, హైకోర్టు మధ్యంతర బెయిల్తో బయటికి రావడం కారణంగా స్వయంగా రాలేకపోయారని ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. ఇక మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించవచ్చు చెప్పింది. తనకు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. ఆయనకు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళతారనే ప్రచారం జరుగుతుంది. ఆ సమాచారంతోనే రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు రావద్దని సూచించారు. అయితే నిజంగా అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? ఆ సమాచారం పోలీసులకు ఎలా అందింది? అది నిజమా కాదా తెలియదు. కానీ పరామర్శకు వచ్చేది నిజమే అయితే తామిచ్చే సూచనలు పాటించాలని మాత్రం రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అక్కడ ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు ఇంత పక్కాగా నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారు. రైట్. అలాగే అంటే పుష్ప 2 రిలీజ్ అయింది, మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. దాని తర్వాత రెమ్యూనరేషన్ కూడా అంటే లైక్ దాని బడ్జెట్ కూడా చాలా వరకు బాగానే వచ్చిందని చెప్పుకున్నా సరే, కాకపోతే అల్లు అర్జున్కి మాత్రం పుష్ప 2 చాలా విచారకరంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన మనందరికీ బాగా తెలిసిందే. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోగా ఆ మహిళ కుమారుడు ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రిలో గాయాలతో చికిత్స అందుకుంటున్నాడు. సో దీని తర్వాత ఈ విషయంలోనే అల్లు అర్జున్ని జైలుకి తీసుకెళ్ళడం, దాని తర్వాత బెయిల్ రావడం, దాని తర్వాత మధ్యంతర బెయిల్ రావడం, దాని తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. కాకపోతే ఆయన ఇన్ని వచ్చినా సరే ఇంకా ఈ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. బికాజ్ అంటే ఇది ఒక మాటతో పోయేది కాదు. అంటే దీని పరంగా అల్లు అర్జున్ ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే లైక్ శ్రీతేజ్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నాడో ఆ బాలుడి పట్ల తను సరైన శ్రద్ధ తీసుకొని అంటే చికిత్సకు ఏదైతే కావాలో అది అందిస్తే బాగుంటుందని జనాల నుంచి కూడా మనకి వినిపిస్తుంది. అండ్ అదేవిధంగా అంటే ఇప్పుడు ఆయన శ్రీతేజ్ను చూసేందుకు కూడా వెళ్తాను అంటే ఈ రామ్ గోపాల్ పేట పోలీసులు ఎవరైతే ఉన్నారో వద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ తొక్కిస్లాట్లోనే ఆ కుమారుడు ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. దాని తర్వాత ఇదే విషయం ఇప్పుడు అక్కడ కూడా ఏదైనా జరిగితే దానికి కూడా అల్లు అర్జునే బాధ్యత వహించాలని చెప్పి నోటీసుల్లో కూడా వాళ్ళు తెలపడం జరిగిందనమాట. మరి అల్లు అర్జున్ దీనికోసం ఎలా స్పందిస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే ఇంకా ఏం కావాలి, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది తెలియట్లేదు. ఇది నిజంగా ఒక ప్రాసెస్లోనే వెళ్తుందా లేకపోతే ఎవరైనా కావాలని చేయిస్తున్నారా అనేది కూడా చాలా మంది నుంచి అంటే బయట ఎవరైతే కామన్ పీపుల్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్న మాటలు ఇవి. కొంతమంది ఇది నిజంగానే ప్రాసెస్లో వెళ్తుంది, చట్టం అందరికీ సమానమే అని అంటున్నారు. కాకపోతే ఈ చట్టం అందరూ సమానమే అనే మాట దగ్గర కూడా అందరికీ సమానమైనప్పుడు ఇంత ఈజీగా బెయిల్ ఇస్తారు, ఒక్క రోజులోనే బయటకు ఎలా వస్తాడని కూడా కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తున్న మాటలు. అదేవిధంగా అంటే ఇంకొంతమంది అంటున్నారు కావాలనే ఎక్స్పెషల్లీ అల్లు అర్జున్ని టార్గెట్ చేసి ఇలా జరుగుతుందని చెప్పేసి ఇంకొంతమంది చెప్పుకొస్తున్నారు. అండ్ ఇంకొంతమంది అంటే మన పీపుల్ వ్యూ నుంచి చూసుకుంటే చాలా విషయాలు కర్మ ఎప్పటికైనా హిట్ బ్యాక్ యూ అన్నట్టు మాట్లాడుతున్నారనమాట. బికాస్ కొన్ని సిచ్యువేషన్స్ పుష్ప 2 రిలీజ్కి ముందు కొన్ని సిచ్యువేషన్స్ చూసాం మనం. ఆ సిచ్యువేషన్స్లో కూడా అల్లు అర్జున్ పేరు చాలా విధంగా వచ్చింది. అంటే రకరకాలుగా మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. ఏదైనా మట్టికి ఇన్ని వాదనలో ఏది నిజమో ఏది నిజం కాదో మనం తెలియదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ శ్రీతేజ్ను చూసేందుకు రామ్ గోపాల్ పేట పోలీసులు ఆయనకి అనుమతి లేదు అన్నట్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే. పుష్ప సినిమా ఇప్పటికే 2 భాగాలుగా విడుదలైంది, మరో భాగం కూడా వస్తుందంటున్నారు. వాటిని సినిమా వాళ్ళు సీక్వెల్ సినిమాలు అంటారు. తాము ఎంచుకున్న కథను సీక్వెల్గా దర్శకుడు ప్రేక్షకులకు చూపిస్తుంటే అందులోని నటుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు బయట సీక్వెల్ సినిమాలు చూపిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తనకు తాను చేసుకున్నారని కొందరు అంటుంటే కావాలనే చేస్తున్నారని మరికొందరు చెప్తున్నారు. ఈ వాదనల్లో ఏది నిజమో ఏది నిజం కాదో పక్కన పెడితే
తాజాగా ఆయనకు రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందగా ఆ మహిళ కొడుకు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసింది. దీనిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యజమాని, మేనేజర్ సహా అల్లు అర్జున్ని మరికొందరిని అరెస్ట్ చేశారు. అయితే థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడ్డ బాలుడు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ బాలుని పరామర్శించేందుకు రాలేదన్న విమర్శ కూడా ఎదుర్కొన్నారు. అయితే తనపై పోలీసులు కేసు నమోదు చేయటం, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించటం, హైకోర్టు మధ్యంతర బెయిల్తో బయటికి రావటం కారణంగా స్వయంగా రాలేకపోయారని ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా ఆయనకు వచ్చింది. ఈ పరంగా చూసుకుంటే అంటే ఇప్పుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్తుంటే ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో నోటీసులు ఇవ్వడం జరిగింది. రామ్ గోపాల్ పేట పోలీసులు ఎవరైతే ఉన్నారో నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడికి మీరు వస్తే తొక్కిసలాట జరుగుతుంది, అక్కడ కూడా ఇలాంటి ఘటన మళ్ళీ ఏదైనా జరిగితే దానికి మాత్రం బాధ్యత మీరే వహించాలి అని చెప్పి చాలా క్లియర్గా ఆ నోటీసులో రాయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు రాలేదు అని అంటున్న మనుషులే రావద్దు అని అంటున్నారని కూడా ఇంకో పక్కన విమర్శ ఉందన్నమాట. అంటే ఒక రకంగా చూసుకుంటే అల్లు అర్జున్ని ఇరకాటంలో పెట్టారా, లేకపోతే నిజంగానే ఆయన తప్పుందా, లేకపోతే కావాలని చేస్తున్నారా అని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఐకాన్ స్టార్ అంటే చాలా పెద్ద యాక్టర్ ఆయన. దాని తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు, మేబీ ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కావచ్చు, చాలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ ఇష్యూ మీద. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులే కావాలని చేస్తున్నారు అని అంటుంటే, ఇంకొంతమంది ప్రభుత్వం ఏదైతే ఉందో కావాలని చేస్తున్నారు అని అంటున్నారు. ఏదైనప్పటికీ అంటే అల్లు అర్జున్ ప్రతి ఒక్కదానికి ఒప్పుకుంటూనే వస్తున్నారు. మనం చూస్తున్నాం. అంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వాళ్ళకి పారితోషికం ఇప్పించాలన్న దానికి ఆయన ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దాని తర్వాత అంటే శ్రీతేజ్ని ఎవరైతే పరామర్శించలేదు అని అడిగారో దానికి కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఒప్పుకున్నారు. వస్తాను అంటుంటే కూడా వద్దు అంటున్నారు. చూడాలి మరి. అంటే దీనిపైన వస్తాను అన్నారు, వద్దు అంటున్నారు. కాబట్టి రాలేదును అంటున్నారు, వస్తానంటుంటే వద్దంటున్నారు. మరి అల్లు అర్జున్ దీనిపైన ఎలా స్పందిస్తారు? ఏదైనప్పటికీ శ్రీతేజ్ అనే బాలుడు కోలుకొని తొందరగా బయటకు వస్తే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుందని ఇంకొంతమంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది. అల్లు అర్జున్ ఈ నోటీసులకి ఎలా స్పందిస్తారు అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఇక మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది. తనకు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. ఆయనకు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళుతారనే ప్రచారం జరుగుతుంది. ఆ సమాచారంతోనే రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు రావద్దని సూచించారు.
నిజంగా అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? ఆ సమాచారం పోలీసులకు ఎలా అందింది? అది నిజమా కాదా తెలియదు. కానీ పరామర్శకు వచ్చేది నిజమే అయితే తామిచ్చే సూచనలు పాటించాలని మాత్రం రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు ఇంత పక్కాగా నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారు. రైట్. అయితే ఇప్పుడు ఈ నోటీసుల పట్ల మరి అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారు అనేది కూడా చాలా అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే జస్ట్ వాళ్ళకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ కూడా ఓపెన్గా ఎక్కడా చెప్పలేదు, నేను వెళ్తాను చూస్తాను అని ఓపెన్గా ఎక్కడా చెప్పలేదు. ఎలాంటి సోషల్ వెబ్సైట్లో కానీ ఎక్కడ పోస్ట్ చేయడం కూడా జరగలేదు. బట్ వీళ్ళకి ఎలా సమాచారం వెళ్ళింది, ఎవరిచ్చారు, జస్ట్ వాళ్ళకి పక్కన అందిన సమాచారం ప్రకారం వాళ్ళు నోటీసులు పంపించడం అనేది కూడా మేబీ ఈ విషయం పరంగా కూడా అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి. బికాస్ అంటే ఇది ఒక రకంగా చూసుకుంటే చాలామంది బయట పీపుల్ మాట్లాడే మాటలు చూసుకుంటే ఇది కూడా టార్గెటింగ్గానే ఉంది అనేది కూడా కనిపిస్తుంది అనమాట. అంటే బయట వాళ్ళ పీపుల్ అందరూ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఆయన వస్తారని ఎక్కడా మీకు డైరెక్ట్గా చెప్పలేదు, కనీసం మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, జస్ట్ ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఎలా నోటీసులు పంపిస్తారు అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఈ విషయం కోసం కూడా ఓకే ఆయన తప్పు జరిగింది, ఆయన వచ్చారు, తప్పు జరిగింది. ఇంకొంతమంది మాట్లాడే మాటలు ఇవి. ఆయన పరంగా తప్పు జరిగింది, తొక్కిసలాట జరిగింది, ఘటనలో వాళ్ళ ఒక మహిళ మృతి చెందగా కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏదైనప్పటికీ ఇంత టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అనే మాటలు కూడా మనకు వినిపిస్తున్నాయి. మరి చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడో మనకి అనౌన్స్ చేసింది. చట్టం ముందు ఎవరైనా సమానమే అన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ ఒక్క రోజులోనే బెయిల్ రావడం, బయటికి రావడం, దాని తర్వాత మధ్యంతర బెయిల్ రావడం, దాని తర్వాత ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడం, ఇవన్నీ కూడా చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. ఇంకా ఓకే అంతా ప్రశాంతం అయిపోయింది, ఇంకా అంతా హ్యాపీ అనుకున్న టైంలో మళ్ళీ అల్లు అర్జున్ వెళ్తానంటే ఈ నోటీసులు రావడం అనేది ఇది కూడా ఒక రకంగా టార్గెటింగే అని బయట మనకి చాలామంది అన్నట్టు సమాచారం వస్తుందన్నమాట. ఏదైనప్పటికీ అల్లు అర్జున్ది ఈ విషయం మీద ఎలా స్పందిస్తారు అంటే వెళ్ళకపోవడం పక్కన పెడితే నేను చెప్పలేదు, డైరెక్ట్గా ఎక్కడా చెప్పలేదు, కనీసం మీకు నోటీసులు రావడం ఏంటి అనేది మరి చూడాలి. ఏదైనప్పటికీ అల్లు అర్జున్ వెళ్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. వెళ్ళాలి కూడా, ఎందుకంటే చిన్న బాబు అంటే మహిళ వాళ్ళ మమ్మీ చనిపోయిందన్న విషయం కూడా కనీసం ఇప్పటి వరకు ఆ బాబుకు తెలీదు. వెళ్తే బాగుంటుంది, వెళ్ళనిస్తే బాగుంటుందని చెప్పి కూడా అందరూ చెప్పుకొస్తున్నారు. చూడాలి అల్లు అర్జున్ ఈ విషయం పైన ఎలా స్పందిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం తెలుసుకోవాలంటే ఇంకొంచెం వెయిట్ చేయాల్సిందే. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.